హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. వెల్కమ్ టు తెలుగు డైనమిక్ టీవీ. ఈరోజు చేయబోయేది ఎగ్ 65. ఇప్పుడు మీరు 3 ఎగ్స్ తీసుకోవాలి, దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. ఎగ్ని మధ్యకి కొయ్యాలి. దీంట్లో ఉన్న చందమామ సైడ్కి తీయాలి. చిన్నగా కొయ్యాలి. దగ్గరగా చిన్న ముక్కలు కోస్తాం. మనకిప్పుడు కటింగ్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. ఇందులో ఉన్న చందమామ అయితే మనకి దీనికి అవసరం లేదు, ఆకలిస్తే తినండి. దీన్ని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి 1 చెంచా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు, మనకు బాగా టేస్టీగా ఉండాలంటే 3 స్పూన్లు ఉల్లిపాయలు, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, 1 గుడ్డు. చాకుతో కొట్టకండి, ఇదేంతైనా కొట్టండి. దీన్ని దగ్గరగా కలపాలి. ఇలా దగ్గరగా అవ్వకపోతే ఇంకో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, లేకపోతే మైదా పిండి వేసుకున్నా పర్వాలేదు. ఇలాగా థిక్గా రావాలి. మనకి కావాల్సిందిగా ముందు ఒక కళాయి తీసుకోవాలి. మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మీరు అది బాగా మరగాలి. ఆయిల్ మరిగిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక చిన్న ముక్క వేద్దాం. మనం ఇప్పుడు ఈ బౌల్తో తీసుకొని దీన్ని ఉండల్లా చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఎలా కలుపుతూ ఉండండి, లేదంటే ఒకవైపు ఆడిపోతాయి. 80% ఉడికిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకో. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వెల్లుల్లిపాయ తీసుకోవాలి. 1 స్పూన్ అల్లం, 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు వేయాలి. దాన్ని దగ్గరగా కలపాలి. కొంచెం బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా లైట్గా ఎరుపొస్తే చాలు. 1 స్పూన్ కెచప్ వేయాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ, టేబుల్ స్పూన్ వెనిగర్ వేయాలి. చిటికెడు ఫుడ్ కలర్ వేయాలి. ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్ బాల్స్ మనం ఇప్పుడు ఇందులో వేయాలి.
చేసుకోవడం లేదు, అయిపోయిన వెంటనే తినేవచ్చు. వేడిని తిన్నది టేస్ట్ బాగుంటుంది.